పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలోని గిరిజన సంక్షేమ గురుకుల హాస్టల్ విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 40 మందికి పైగా విద్యార్థులకు పచ్చకామర్లు సోకాయి. 2 రోజుల వ్యవధిలో 2 విద్యార్థులు మృతి చెందారు. ఇక మిగిలిన విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. హాస్టల్లో కలుషిత ఆహారం, నీరు వల్లే తమ పిల్లలకు పచ్చకామర్లు సోకాయని బాధిత తల్లిదండ్రులు చెబుతూ ఉన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలోని గిరిజన సంక్షేమ గురుకుల హాస్టల్ విద్యార్థులు అస్వస్థతకు గురైన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 40 మందికి పైగా విద్యార్థులకు పచ్చకామర్లు సోకాయి. 2 రోజుల వ్యవధిలోనే 2 విద్యార్థులు మృతి చెందారు. ఇక మిగిలిన డీటెయిల్స్ మా ప్రతినిధి యుగంధర్ అడిగి తెలుసుకుందాం. యుగంధర్, మహేశ్వరి పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం హాస్టల్లోని అడ్వాన్స్ పరిస్థితులు చూస్తున్నట్లయితే చాలా దారుణంగా కనిపిస్తున్నాయి. ఇది ఒక్కటే కాదు, గత ఏడాదంతా కూడాను గిరిజన ఆశ్రమ పాఠశాలలోని విద్యార్థులందరూ కూడా విష జ్వరాలతో పిట్టల్లా రాలిపోయారు. దాదాపు 8 మంది మృతి చెందారు. దీని మీద ఇప్పటి వరకు కూడాను ఆ తర్వాత కూడా ప్రభుత్వం అంటే బుద్ధి తెచ్చుకొని సరిచేసినటువంటి పరిస్థితి కనిపించలేదు. ఈ రోజున కురుపాంలోని బాలికల సంక్షేమ హాస్టల్లో గిరిజన సంక్షేమ హాస్టల్ బాలికలకు సంబంధించి 10th క్లాస్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అందరూ కూడా చదువుతున్నటువంటి హాస్టల్లో అపరిశుభ్రత, కలుషిత ఆహారం, కలుషిత నీరు వలన దాదాపు 42 మంది విద్యార్థులు ఈ పచ్చకామర్లలో బయటపడ్డారు. వీళ్ళకి లివర్ ఇష్యూస్ అయితే చాలా పెద్ద వచ్చాయి. ప్రస్తుతం 42 మందిలో ఒక 37 మంది వరకు కోలుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు తాజాగా అయితే కేజీహెచ్ ఆసుపత్రిలో కోయిక కల్పన, చీమల నీరజ వీళ్ళిద్దరూ కూడా అడ్మిట్ అయ్యారు. 29వ తేదీన వాళ్ళు చనిపోయినట్టుగా మనకు తెలుస్తోంది. ఆ తర్వాత ఏరియా హాస్పిటల్ పార్వతీపురంలో షర్మిల, ఓర్సాల, అఖిల, అమృత అనే వాళ్ళు పార్వతీపురం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పాల్కొండ డిహెచ్సిలో లక్ష్మీ ప్రసన్న చికిత్స పొందుతోంది. మాధురి అనే ఫస్ట్ ఇయర్ ఎంపీసీ స్టూడెంట్ స్థానికంగా ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి. మిగతా వాళ్ళందరూ కూడా ఇళ్ల దగ్గరే చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. పరిస్థితులు అయితే పూర్తిగా అధ్వాన్నంగా ఉన్నాయి. దీని మీద గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, స్థానికంగా ఉన్నటువంటి మంత్రి గుమ్మడి సంజారాన్ని స్పందించాలని గిరిజన సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి. తల్లిదండ్రులు కూడాను ఈ ఘటన చూడటంతో మిగతా హాస్టల్లో చదువుతున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆందోళన గురవుతున్నటువంటి పరిస్థితి మనకు మన్యంలో కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ యుగంధర్.